మీ కోరికలు నెరవేరాలి అంటే మీ ఇంటి కులదైవానికి మీరు రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ పూజ చేసేటప్పుడు 108 శనగ గింజలను ఎంచి ఒక కప్పులో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని మీ ఇంటి కులదైవం ఎవరైతే ఆ స్వామి నామాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఓం నమో వెంకటేశాయ అనే ఈ మంత్రాన్ని ఒక శనగ గింజకు ఒక్కసారి, అలా 108 శనగ గింజలకు ఈ మంత్రాన్ని చదవండి. ఇలా రోజుకు ఒక్కసారి ఉదయం కానీ సాయంకాలం కానీ మీరు ఈ మంత్రాన్ని కుంటుపడకుండా 41 రోజు పాటు చదవండి. మీ కోరికను చెప్పుకొని భక్తితో సంకల్పంతో చదవండి. ఒకవేళ మీ ఇంటి దైవం ఈశ్వరుడైతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీ ఇంటి దైవం ఆంజనేయ స్వామి అయితే ఓం నమో భగవతే హనుమతే నమః అని కానీ, లేకుంటే ఓం నమో హనుమతే నమః అని 108 సార్లు జపించండి. ఇలా మీ ఇంటి కులదైవం ఏ దేవుడు కానీ దేవత కానీ అయితే ఆ దేవత నామాన్ని 108 సార్లు జపించండి. ఇలా భక్తి శ్రద్ధలతో కేవలం మంత్రాన్ని 108 సార్లు రోజు జపించండి. ఇలా 41 రోజు చేసిన తర్వాత ఆ శనగ గింజలను ఉడికించి దేవునికి నైవేద్యంగా పెట్టి నారికేలాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ విషయాన్ని మాకు మా గురువుగారు చెప్పారు. మా గురువుగారు ఇలా కూడా చెప్పారు, మీ కోరిక న్యాయబద్ధమై ఉండాలి. అలా కాకుండా నేను ఏ ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, నాకు కోట్లు రావాలి అని ఇలాంటి న్యాయబద్ధం లేనటువంటి కోరికలు కోరితే అది ఫలించదమ్మా. మీకు మీ శ్రమకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక కోరుకుంటే మీ సంకల్పంతో మీ భక్తి శ్రద్ధలతో అది తప్పక నెరవేరుతుందని చెప్పారు. ఇది 100% కరెక్ట్. మీరు కూడా కావాలంటే భక్తితో శ్రద్ధతో మీ కులదైవానికి పూజ చేసి చూడండి, తప్పక నెరవేరుతుంది. మీరు ఈ విషయాన్ని ఇతరులకు మీకు తెలిసిన వారికి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.